ఏపీలో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. కుప్పం, పీఠాపురంలో నియోజకవర్గంలో ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు ఇంకా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 11 గంటల వరకు కూడా ఓటింగ్ జరుగుతుందని చెప్తున్నారు అధికారులు. ఏపీలో పోలింగ్ ఇంకా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటలకే ముగిసింది. ఇంకా మరికొన్ని చోట్ల వర్షం కారణంగా కొంత ముందుగానే ముగిసిందని చెప్పాలి. కానీ కుప్పం, పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఇంకా ఓటింగ్ కొనసాగుతూనే ఉంది. రాత్రి 11 గంటల వరకు కూడా ఓటింగ్ జరుగుతుందని చెప్తున్నారు అధికారులు. క్యూ లైన్లో ఉన్న వారికి 6 తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. అయితే 6 తర్వాత కూడా ఇంకా చాలా మంది కూడా క్యూ లైన్స్లో వేచి చూస్తున్నారు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి. ఈ రాత్రి కూడా ఇంకా అక్కడ వారు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు టీవీ9 స్క్రీన్లో మనం చూస్తున్నాం. ఏపీలో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. కుప్పం, పిఠాపురంలో పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో మనం చూడొచ్చు. క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఇంత రాత్రి అయినప్పటికీ అక్కడే వెయిట్ చేస్తున్నారు. చాలా మంది పెద్దలు, వృద్ధులతో సహా ఇంకా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది అయితే మధ్యాహ్నం నుంచి తిండి లేక, నీరు లేక, గాలాడక చాలా అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఖచ్చితంగా ఓటు వేసే ఇంటికి వెళ్తామంటూ కూర్చున్నారు. ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాలు కూడా టీవీ9 స్క్రీన్లో మనం గమనించవచ్చు. ఇంత రాత్రి కూడా సెల్ ఫోన్ లైట్లు పెట్టుకొని అక్కడ కొంత వెలుతురు, అక్కడ వాళ్ళు సెల్ ఫోన్ లైట్లతో ముందుకు సాగుతూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. టీవీ9 స్క్రీన్లో మనం చూస్తున్న దృశ్యాలు పిఠాపురం, కుప్పంలో పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్లో నిలబడ్డటువంటి ఓటర్లకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏపీలో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. కుప్పం, పిఠాపురంలో పోలింగ్ ఇంకా కొనసాగుతుంది. అయితే ఈవీఎంలు 7 సెకండ్లలో పనిచేయాల్సినటువంటి ఈవీఎంస్ 14 నుంచి 20 సెకండ్ల మధ్యలో పనిచేయడం వల్ల కొంత ఆలస్యమైందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు. ఏపీలో ఇంకా పోలింగ్ కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.